బ్యాక్ టు బులెటిన్. రోడ్డు ప్రమాదాలపై యుద్ధం ప్రకటించింది ఏపీ సర్కార్. ఏర్పేరు ఘటనతో అప్రమత్తమైన సర్కార్ ఇకపై ప్రతి వారం రోడ్డు భద్రతా సమావేశాలను నిర్ణయించాలని సూచించింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్తో పాటు వాహన యజమానులు కూడా జైలుకు పంపేలా చర్యలు తీసుకోబోతోంది. రోడ్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రభుత్వం భద్రతా చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ జూనియర్ డాక్టర్లు మరోసారి ఆందోళనకు సిద్దమయ్యారు. ప్రస్తుతం పీజీ సీట్లకు ప్రతి ఏటా 3 లక్షల నుంచి 3.5 లక్షలు వసూలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నుంచి పీజీ సీట్ల ఫీజులు 3 పెంచేందుకు ప్రైవేటు కాలేజీల ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెట్టాయి. దీనికి ప్రభుత్వం ఒప్పుకోకుంటే కన్వీనర్ కోటాలోనే పీజీ సీటు కోసం ఒక్క ఏడాదికి 7 లక్షల నుంచి 10 లక్షలు కట్టాల్సి వస్తుంది. 3 సంవత్సరాల పీజీ వైద్య విద్యకు 30 లక్షలకు పైగా ఫీజులు కట్టాల్సి వస్తోంది. దీనిపై మండిపడుతున్నారు జూనియర్ డాక్టర్లు. వైద్య విద్యను కమర్షియల్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళనకు సిద్దమయ్యారు జూడాలు. టీటీడీ డోనా పాస్బుక్ కుంభకోణంలో చర్యలు ప్రారంభించారు పోలీసులు. ఈ కుంభకోణంలో నిందితుడిగా తేలిస్తూ టీటీడీ సూపరింటెండెంట్ ధర్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. ధర్మయ్యను విచారించిన తర్వాత ఈ కుంభకోణంలో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ కీలక మలుపు తిరిగింది. ఈ కుంభకోణానికి పాల్పడ్డ సునీల్ను సిఐడి అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ట్యాక్స్ కన్సల్టెన్సీ పేరుతో ఆఫీసు నడుపుతున్న సునీల్ తండ్రి శివరాజ్తో కలిసి కొన్నాళ్లుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు అధికారులకు కూడా లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు సునీల్. బాహుబలి మూవీ యూనిట్ కు దుబాయ్లో చేదు అనుభవం ఎదురైంది. ప్రచారం కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఎమిరేట్స్ ఎయిర్వేస్ సిబ్బంది సినిమా యూనిట్ తో అమర్యాదగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎమిరేట్స్ EK526 విమానంలో హైదరాబాద్ బయలుదేరాం. గేటు వద్ద ఎయిర్లైన్స్ సిబ్బంది మాతో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించారు. అందులో ఓ సిబ్బంది మాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. నేను తరచూ ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తుంటాను, కానీ ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని ఆగ్రహం వ్యక్తం చేశారు శోభు. దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ నెలకొంది. ఎక్కడ చూసినా ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. అయితే రిలీజ్ నాడు ఈ హంగమా శృతి మించే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫ్యాన్స్ ను కట్టడి చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి తెస్తున్నారు పోలీసులు. మరోవైపు థియేటర్ యాజమాన్యాలతో పాటు ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానులతో చర్చించిన పోలీసులు సినిమా విడుదల సందర్భంగా ఎటువంటి హంగామా చేయవద్దని స్పష్టం చేశారు. అల్లర్లు చెలరేగినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సువిశాల సాగర తీరం విశాఖలో వేసవి మంటెక్కిస్తోంది. భానుడి భగభగలకు తోడు తాగునీటి కష్టాలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నాయి. నగరంలో ప్రతిరోజు 64 ఎంసీటీల నీటిని సరఫరా చేస్తున్నారు అధికారులు. ఇందులో 49 ఎంసీటీలు తాగునీటి అవసరాలకు వినియోగిస్తుండగా మిగిలిన నీటిని పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. 3 స్టర్లోవ మెహద్రిగడ్డలపైనే తాగునీటి అవసరాలు తీర్చేందుకు జీవీఎంసీ ఆధారపడుతోంది. అయితే ఏటా వేసవిలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు ఈ ఏడాది ముందస్తు చర్యలు చేపట్టారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా బల్దీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. మండు వేసవిలో నీటి జాడలు లేక ఇసుక తిన్నెలతో బక్కచిక్కిన గోదావరి నదికి జలకళ వచ్చింది. సీలేరు ప్రాజెక్టు జలాలు గోదావరిలోకి చేరడంతో తాగునీటి కష్టాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి ధవళేశ్వరం బ్యారేజీకి 4400 క్యూసెక్కుల నీరు వస్తుండగా ఇందులో 3000 క్యూసెక్కులు సీలేరు నుంచి వస్తున్నాయి. బ్యారేజీ వద్ద పూర్తి నీటి సామర్థ్యం 13.64 మీటర్లు కాగా ఇప్పటికే 13.45 మీటర్లకు చేరుకుంది. దీంతో బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంతాలకు చెందిన ఎత్తిపోతల పథకాలను నిర్వహించి చెరువులను నింపుకునే అవకాశం కలిగిస్తోంది. సుక్మా దాడి తర్వాత కళ్లు తెరిచిన కేంద్రం 2 నెలల పాటు ఖాళీగా ఉన్న సీఆర్పీఎఫ్ డీజీ పదవిని భర్తీ చేసింది. దీంతో పాటు వ్యవస్థాగతమైన లోపాలు, పోరాట వ్యూహాలపై సమీక్షలు జరుపుతోంది. ఇక ముందైనా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని భావిస్తోంది. ఎంతో కాలంగా పోరాటం చేస్తున్న బస్తర్ ప్రాంతంపై బలగాలు పట్టు సాధించలేకపోతున్నాయి. దీంతో ఇన్ఫార్మర్ల వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించాలని, గిరిజనులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచించింది కేంద్రం. మరోవైపు సుక్మా ఎన్కౌంటర్ మాస్టర్ మైండ్ మాడ్వీ హిద్మాగా గుర్తించారు. మావోయిస్టు ఉద్యమ వ్యూహాల్లో ధీటైన 2013 తర్వాత జరిగిన ప్రతి భారీ దాడి వెనుక హిద్మా హస్తం ఉందని చెబుతుంటారు. ప్రస్తుతం సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ముమ్మరం చేశారు. సుక్మాలో మావోయిస్టుల దాడి ఘటన జరిగిన ప్రాంతం వద్ద పోలీస్ హెలికాప్టర్ కూలిపోయింది. కూంబింగ్ నిర్వహిస్తుండగా చింతగుప్ప వద్ద పోలీస్ కోబ్రాలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో 2 పైలట్లు, 5 కోబ్రా సిబ్బందికి గాయాలయ్యాయి.
2 రోజుల క్రితం ఈ ప్రాంతంలో మావోయిస్టులు దాడి చేసి 25 మంది సీఆర్పీఎఫ్ ను బలి తీసుకున్నారు. శిక్షణ విమానం కూలిపోవడంతో 2 పైలట్లు చనిపోయారు. ఇందులో ఒకరు మహిళా పైలట్. మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర గోండియాలోని నేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థకు చెందిన 2 సీట్ల ఎయిర్ క్రాఫ్ట్ పై ట్రైనీ పైలట్లు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చడంతో ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. సౌత్ ఈస్ట్ నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ కు చేదు అనుభవం ఎదురైంది. గత 3 ఏళ్లుగా వరుస వైఫల్యాలను కాంగ్రెస్ చవిచూస్తూ వస్తున్న తరుణంలో ఎంసీడీ ఎన్నికలు ఆ పార్టీకి ఎలాంటి ఊరట కలిగించలేదు. 2014లో యాప్ చేతిలో షీలా దీక్షిత్ ఓటమి చవిచూడడంతో మాకెన్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. రాష్ట్ర యూనిట్కు తిరిగి జవజీవాలు పోయడం, క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మోడీ మ్యాజిక్ తో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం దక్కిందని బీజేపీ నేతలు అంటుంటే ఈవీఎంల మాయతోనే ఓడిపోయామని యాప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి సాకులు చెప్తున్నారు. మోడీ మాయ కాదు, ఈవీఎంల మాయ అంటూ విరుచుకుపడుతున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని కేజ్రీవాల్ అండ్ కో ఆరోపిస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పరాభవం ఎదురవడంతో ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు పెరుగుతున్నాయి. కేజ్రీవాల్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు ఆయన మాజీ గురువు అన్నా హజారే. ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి సారించలేదని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారని విమర్శించారు. చెప్పిన దానికి చేసిన దానికి మధ్య చాలా తేడా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలిశారు. ఢిల్లీలోని ఆమె నివాసానికి వెళ్లిన ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి రేజ్లో శరద్ పవార్ ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతోంది. యూపీఏలో ఎన్సీపీ భాగస్వామ్యం కావడంతో ప్రతిపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి పదవికి ఆయన పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనియా గాంధీతో శరద్ పవార్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఓ పంచలోహ విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పురాతన దేవుడి విగ్రహాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా దీన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు 45 కోట్ల ఉంటుందని వెల్లడించారు. 24 కేజీల బరువున ఈ విగ్రహం చాలా విలువైందని పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లో మరో షార్ట్ బ్రేక్. దీనికి నాదిస్తే తగలేలా ఉంది. ఓసేవ్ నీకెన్నేళ్ళు? 14. నేను 11 ఏళ్ళకి అయ్యా. నవ్వు నవ్వు నవ్వు. శిరీష, నీ టేస్ట్ సూపర్. నిశ్చితార్థం చీర జాకెట్ కలర్ కాంబినేషన్ అదిరింది. రే ఇంకేమైనా కావాలో చూసుకో. ఈవిడేంటి ఇలా ఉంది? ఏంటంటే ఎలాగా ఉన్నారు? పోనీ కట్ చేయనా? శ్రీరామ్ 2 రోజులకోసారి ఫోన్ చేసేవాడు. వారం రోజులైనా ఫోన్ లేదేంటి సూర్య? మీరేమో ఫోన్ చేయలేదంటారు, వాడేమో ఖాళీ లేదంటాడు. పైగా వాడు పని చేసేది చిన్న కంపెనీ అనుకుంటున్నారా? ఎంత పెద్ద కంపెనీ తెలుసా మీకు? అసలు అంటే నిశ్చితార్థం అరేంజ్మెంట్ సరిగా జరుగుతున్నా లేదు కనుక్కుంటున్నారండి. అంతకుమించి ఇంకేం లేదండి. ఇంకో విషయం కూడా కనుక్కుంటున్నారు. దేని గురించి? శ్రీరామ్ ఫోన్ గురించి. అన్నయ్య, వీడు సౌదీ వెళ్ళిన దగ్గర నుంచి శ్రీరామ్ దగ్గర నుంచి మనకు ఫోన్ లేదు. ఆ విషయం మీకు గుర్తులేదు? ఫోన్ లేకపోవడం ఏంటండి? ఇంతకు ముందే మాడాను కదా నేను. నీకు చేశాడా? మరి మాకు చేయలేదు. అంటే ఈ ఏరియాలో సిగ్నల్ సరిగా ఉండదు కదా, అందుకే నాకు చేశాడు. వీడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఆ విషయం నీకు తెలియట్లేదు. ఏది శ్రీరామ్ రమ్మ నాకు నేను ఫోన్ చేస్తాను. నాకు ఇవ్వు. ఇవ్వవా? నేను చేస్తాను. అక్కడ ఫోన్ ఉండదులేండి. ఉండదు, నాకు తెలుసు. నేను చేస్తాను. నేను మాట్లాడతాను. అన్నయ్య, వాడి విషయం నీకు అన్నయ్య. అవునవును. అన్నయ్య అంటే ఎంత ప్రాణం. హలో అన్నయ్య. రా అన్నయ్య. మేమందరం బాగున్నాం. మాట్లాడతారు. కాశీ గారు డిస్టర్బ్ చేయకండి. ఉన్న సిగ్నల్స్ కూడా పోతాయా? మీ సీక్రెట్స్ బయటపడతాయా? ఏంటి నాన్నతో మాట్లాడతావా? నాన్న, అన్నయ్య. నేను మాట్లాడు. 2 రోజులు సెలవు పెట్టి వాడిని రమ్మను. నిశ్చితార్థం అయ్యాక వెళ్ళొచ్చు. నేను మాట్లాడతాను. కాశీ గారు ఇంపార్టెంట్ మ్యాటర్ ఇవ్వండి.
విన్నావుగా ఎంత కోపంగా ఉన్నారు ఆయన? ఏంటి ద బిజినెస్ మ్యాన్ కాశీ గారి ఆయిల్ బిజినెస్ నిమిత్తం లీవ్లన్నీ వాడేసావా? అదేంట్రా? ఎరా నువ్వు ఇక్కడ చేసే బిజినెస్ చాలక అక్కడ వాడి పని కూడా చెలగొడతావా? విన్నావా? ఇలాగే ఉంటుంది మరి. అరే నువ్వు అసలు ఏం టెన్షన్ తీసుకో, అసలు 1% కూడా నేను చూసుకుంటాను కదా. మొత్తం నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే ఇదిగో అమ్మాడతారంట ఇదిగో తీసుకో. అరే హలో 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 హలో, ఈ ఏరియా ఏంటండి అసలు సిగ్నల్సే ఉండవు. ఏమండి మీరేం టెన్షన్ పడకండి, నేనుంటే వాడు ఉన్నట్టు కాదా? అస్సలు కాదు. చూసుకుంటాను కదా మీరు ఆయన చూడండి. ఎరా కాశీ ఇలారా. ఏంటి నేను ఆయిల్ బిజినెస్ పెట్టానా? అలా అనుకున్నావు, అందుకని నేను సెలవులు పెట్టమన్నానా? ఏ కాదా? నవ్వు నవ్వు నవ్వు. ఏం తాగుతున్నావు? బూస్ట్. నువ్వు శుద్ధ వేస్ట్. అది చిన్న పిల్లలు తాగేది. మరి యాడ్స్ లో సచిన కప్పిలు తాగుతారు కదా. వాళ్ళని ఇలా వేస్ట్ ఫెలోస్ కాదుగా. మీరు అలా అనకండి, నేను ఫీల్ అవుతాను. మీరు మరీ సచిన్ టెండూల్కర్ తో పోలితే ఎవడన్నా వేస్ట్ ఫెలో అని అంటాడు. హే జస్ట్ జోక్ చేశానంతే. ఏ చేయకూడదా? చేయొచ్చు. నన్ను ఏమైనా చేసుకునే హక్కు ఈ భూమి మీద మీకు మాత్రమే ఉంది. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను. వంట మీరు చేయడం ఏంటి? ఏ నచ్చిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయకూడదా? చేసుకోండి. ఒరే చింటూ, దేవకి నన్ను డీప్ గా ప్రేమించేస్తుందిరా. వీడు తింగరోడు. అది నిజమైన ప్రేమ కాదేమో అన్న డౌట్ రా. ఏడిసేవులే, నన్ను వంటోడుగా చూడటం ఇష్టం లేక తనే వంట చేస్తానంది. అలానే ఎందుకు అనుకోవాలి? నీ కంప వంటలు పడలేక అలా డిసైడ్ అయి ఉండొచ్చుగా. ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తాం తప్ప అని కూడా అంది. అందా? నిజంగా అందా? అనేహింది. అయితే వాయించు. ఏంటి మెలికలు తిరిగిపోతున్నావు? వీణ వాయిస్తున్నాడు. హలో, మరీ ఎక్కువగా ఊహించుకోకు. నేను వంట చేస్తానన్నది నీ గురించి కాదు, మీ అన్నయ్య గురించి. మరి నీకు ఇష్టమైన వాళ్ళ కోసం అన్నావు? అవును, మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఐ లవ్ హిమ్. ఏంటలా పడిపోయాడు? ఈగ తెగింది. నవ్వు 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 నవ్వు. ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు హైయర్ స్మార్ట్ ఐఏసి ఏసీనా మాజాకానా. స్మార్ట్ కే సొల్యూషన్స్ అందిస్తున్న వారు ఏషియన్ పెయింట్స్. మాట ఇవ్వండి. బ్లాక్ రోజ్ బ్లాక్ హెన్నా మీ ట్రూ బ్లాక్ హెయిర్ కోసం. Good morning. Welcome to 3060 Headlines. పార్టీ 16 పండగకు తోడు ముందస్తు హడావుడి. ఇవాళే వరంగల్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. అధ్యాపకులు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. ఘనంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు. ఉత్తరాది దక్షిణాది అంటూ ఐఏఎస్ల మధ్య కోల్డ్ వార్. ఏపీ సర్కార్కు సవాల్గా మారిన టీటీడీ ఈవో ఎంపిక. తెలంగాణలో మరోసారి జూనియర్ డాక్టర్ల పోరుబాట. పీజీ సీట్ల ఫీజు పెంపు ప్రతిపాదనలపై నిరసన. ప్రాంతీయ కనెక్టివిటీ లక్ష్యంతో చౌకగా విమాన ప్రయాణం. ఇవాళ ఉడాన్ పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని. గ్రాండ్ విక్టరీతో రీ ఎంట్రీ. స్టడ్గర్డ్ టోర్నీలో దుమ్మురేపిన షరపోవా. చారిత్రక ఓరుగల్లు నగరం గులాబీమయమైంది. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్ఫూర్తితో కనీ విని ఎరుగని రీతిలో ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేసింది టీఆర్ఎస్. గడిచిన 3 ఏళ్లలో ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ ప్రగతి నివేదికను ఈ వేదికపై ప్రజల ముందు ఉంచాలనుకుంటోంది. అందుకే ప్రగతి వేదిక సభగా దీన్ని నిర్ణయించారు. సభ కోసం 10 లక్షల మందికి పైగా జనాన్ని సమీకరిస్తున్నారు నేతలు. మొత్తం 1800 ఎకరాల్లో సభ నిర్వహిస్తుండగా అందులో పార్కింగ్ కోసం 1463 ఎకరాలను కేటాయించాయి. 10,000 ట్రాక్టర్లతో రైతులు బహిరంగ సభకు వస్తారని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది.
టీఆర్ఎస్ పార్టీ 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ను మరోసారి పార్టీ రాజకీయ వేదికగా మార్చుకుంటోంది. అందరికీ కనిపించేలా 10 అడుగుల ఎత్తులో సభా వేదిక సిద్ధమైంది. ప్రధాన వేదికకు పక్కన కళాకారుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై ఏం జరుగుతుందో వరంగల్ నగరం అంతా తెలిసేలా 60 ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు వచ్చే వారికి రోడ్డు మార్గం సులువుగా తెలిసేలా ప్రత్యేక యాప్ ను సిద్ధం చేశారు. బహిరంగ సభ ఆవరణలో వైఫై ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ సిస్టమ్స్ తో సభా వేదిక నుంచి 21 కిలోమీటర్ల పొడవుగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటవుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఎన్నికలు ఉండడం ఖాయం. దీంతో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. 3 ఏళ్ల ప్రభుత్వ పథకాలు, పార్టీ విజన్ ను ప్రజలకు చేరవేసేందుకు ఇదే సరైన వేదికని అధికార పార్టీ భావిస్తోంది. మండే ఎండలో టీఆర్ఎస్ బహిరంగ సభ జరుగుతోంది కాబట్టి వచ్చిన కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20 లక్షల వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. 9 పార్కింగ్ ప్రాంతాల్లో 200 ట్యాంకర్లు కూడా ఉంచాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. వీటితో పాటు 6 హెల్త్ క్యాంపులు, ప్రత్యేకంగా ఐసీయూ, 12 అంబులెన్స్లు కూడా అందుబాటులో పెట్టాలని సూచించింది. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 2వ రోజు అఖిల భారత వీసీల సమావేశం జరగనుంది. ఠాగూర్ ఆడిటోరియం వేదికగా పలు అంశాలపై సెమినార్లు నిర్వహించనున్నారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు భారీ సంఖ్యలో హాజరవుతూ క్యాంపస్లో సందడి చేస్తున్నారు. సాయంత్రం ఆర్ట్స్ కాలేజీ ముందు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది. సామాన్యుల సైతం చౌకగా విమానాల్లో ప్రయాణించేందుకు కేంద్రం ఓ పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ప్రాంతీయ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో తెచ్చిన ఉడాన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. షిమ్లాలో జరిగే ఈ కార్యక్రమంలో షిమ్లా ఢిల్లీ సెక్టర్తో పాటు కడప హైదరాబాద్, నాందేడ్ హైదరాబాద్ల మధ్య నడిచే విమానాలను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ప్రాంతీయ కనెక్టివిటీ కోసం తెచ్చిన ఉడాన్ దేశ్ కా నాగరిక్ ఉడాన్ పథకం ప్రపంచంలోనే మొదటిదని పీఎంఓ తెలిపింది. కీలకమైన ప్రాంతాలకు ఇలాంటి పథకం ద్వారా ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపింది. ఉడాన్ కింద విమానంలో 1 గంట ప్రయాణానికి లేదా హెలికాప్టర్లో 30 నిమిషాల ప్రయాణానికి 2,500 రూపాయల ఛార్జీని మాత్రమే వసూలు చేయాలన్న ఆదేశాలున్నాయి. ఉడాన్ కింద విమానాలు నడిపించే కంపెనీలకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం 2వ రోజు జరగనుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో జరగనున్న ఈ భేటీకి రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు, అధిష్టాన నేతలు హాజరవుతున్నారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారావు. మోడీ పాలన స్వచ్ఛమైన పాలన అన్న బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ పాలన కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో బూత్ లెవెల్లో పార్టీ బలోపేతానికి అమిత్ షా 3 రోజుల పర్యటన ఉంటుందని తెలిపారు. పంచాయతీల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ ఇవాళ ఉదయం 10:30 గంటలకు 40 మంది ఎమ్మెల్యేలతో సచివాలయంలో సమావేశం కానున్నారు. వీలైనంత త్వరగా గ్రామాల్లోని సమస్యలకు పరిష్కారాలను చూపాలని వారికి మంత్రి సూచించనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తుల్లో సలహాలు, సూచనలు ఇవ్వాలని, పటిష్టమైన కార్యాచరణలో ముందుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా తాగునీరు, రైతు సమస్యలపై దృష్టి సారించాలని, పంచాయతీలను అభివృద్ధి చేస్తేనే గ్రామాలు బాగుపడతాయని లోకేష్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. శ్రీవారి ప్రధాన సేవకుణ్ణి ఎంపిక చేసే విషయంలో తీవ్ర తర్జన భర్జనలు పడుతున్నారు చంద్రబాబు. ఈవో ఎంపికలో నార్త్ వర్సెస్ సౌత్ సమీకరణాలు తలెత్తడంతో తలనొప్పి తప్పడం లేదు. ఓవైపు ఢిల్లీ నుండి ఒత్తిడి, మరోవైపు రాష్ట్రంలో వివిధ వర్గాల సమీకరణాలు కలిసి ముఖ్యమంత్రికి కత్తి మీద సాములా మారింది. ఐఏఎస్ బదిలీలో భాగంగా 19 మందిని ఇప్పటికే సీఎం బదిలీ చేశారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను, స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులను కూడా మార్చేందుకు కసరత్తు చేశారు. ఇదే సమయంలో కీలకమైన ఖాళీగా ఉన్న పోస్టుల్లో సమర్థులను నియమించి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే టీటీడీ ఈవోగా ఉన్న సాంబశివరావును తిరిగి సెక్రటరీగా ఏదో ఒక శాఖకు తెచ్చి ఆలోచన చేశారు. దీంతో ఖాళీ అయ్యే టీటీడీ ఈవో పోస్టు కోసం అధికారుల మధ్య పోటీ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కొత్త చట్టానికి ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. భూసేకరణ చట్టానికి కేంద్రం కొన్ని సవరణలు సూచించింది. తెలంగాణ పంపిన చట్టాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయ శాఖ 2013 భూసేకరణ చట్టం స్ఫూర్తిగా భిన్నంగా ఉన్న అంశాలను మార్చాలని కోరింది. కేంద్రం చట్ట ప్రకారం సేకరించే భూమి మార్కెట్ విలువకు పట్టణ ప్రాంతాల్లో అయితే రెట్టింపు పరిహారం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 రెట్లు, షెడ్యూలు ప్రాంతాల్లో 4 రెట్లు చెల్లించాలని స్పష్టం చేసింది. ఆమోదయోగ్యమైన పరిహారం చెల్లించి భూమిని సేకరించే విషయంలోనూ సవరణలు ప్రతిపాదించిన కేంద్రం
చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని సూచించింది. దీంతో కేంద్ర పంపిన సవరణలను పరిశీలించేందుకు ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్ర భూసేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన సవరణల్ని ఆమోదించనుంది. ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఏర్పేడు ప్రమాద ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇసుక దందాలకు నేతలు దూరంగా ఉండాలని హెచ్చరించింది. హెచ్ఓడీల సమావేశంలోనూ, చిత్తూరు జిల్లా సమన్వయ కమిటీ భేటీలోనూ, కేబినెట్ భేటీలోనూ ఈ విషయాలను ప్రధానంగా ప్రస్తావించారు సీఎం. ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేందుకు 3 మంత్రులతో హైపర్ కమిటీని వేశారు. ఈ కమిటీ రేపు భేటీ కానుంది. ఇసుక మాఫియా దుశ్చర్యలను అరికట్టేందుకు ఈ కమిటీ ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనుంది. అలాగే కింది స్థాయి సిబ్బందికి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయనుంది. ఏపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. 2018 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యానికి నిధుల కొరత గండికొడుతోంది. కీలకమైన స్పెల్ ఛానల్ పనులు ప్రస్తుతం నిలిచిపోవడంతో అధికారులకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ తన సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే మే నెలాఖరు వరకు మట్టి తవ్వకం పనులు ఆలస్యం కాకూడదు. కొద్ది రోజుల క్రితం ఎక్స్పేటర్ విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా కాలిపోవడం, తాజాగా ప్రధాన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడం కారణంగా పనులు నిలిచిపోవడంతో సమయం వృధా అవుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవోను న్యాయస్థానం కొట్టేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఉద్దేశించిన జీవో 16ను వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులు కోర్టుకెళ్లారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం సరైన పద్ధతుల్లో రిక్రూట్ చేయని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సరికాదని స్పష్టం చేసింది. జీవో నంబర్ 16ను కొట్టేసింది. బ్యాక్ టు బులెటిన్. మన్నార్గుడి ఫ్యామిలీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. దినకరన్ అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే పార్టీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయంలో చిన్నమ్మ శశికళ ఫ్లెక్సీలను తొలగించారు కార్యకర్తలు. ఇప్పటికే శశికళ దినకరన్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోరని అన్నాడీఎంకే ప్రకటించింది. పార్టీలో కీలక వర్గాలు 2 విలీనానికి అడ్డంకులు తొలగిపోయాయి. అయినా అంతటితో సంతృప్తి చెందని పన్నీర్ వర్గం పార్టీ కార్యాలయం నుంచి శశికళ బ్యానర్లు తొలగించాలని పట్టుబట్టింది. వారి డిమాండ్ మేరకే పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. వచ్చే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్లో కామన్ విద్యా విధానం అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఒకే సిలబస్ తో పాటు ఒకే ప్రశ్నపత్రం ఉండనుంది. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో జరిగిన సమావేశంలో సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్లో కామన్ విద్యను ప్రవేశపెట్టాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ నేతృత్వంలో జాతీయ స్థాయి కమిటీని సమర్పించిన నివేదికను సీబీఎస్ఈ ఆమోదించింది. ఎన్సీఈఆర్టీ సిలబస్ కు అనుగుణంగా రాష్ట్రాల సిలబస్ లో మార్పులు చేర్పులు చేసుకున్న రాష్ట్రాలు ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే అమల్లోకి తీసుకురానుంది. మార్కుల మోడరేషన్ విధానాన్ని రద్దు చేస్తూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాల్లో అమలు చేయడంపై తుది నిర్ణయం ఆయా రాష్ట్రాల బోర్డులే తీసుకోవచ్చని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రశ్నాపత్రం కష్టంగా వస్తే విద్యార్థులకు 15% వరకు గ్రేస్ మార్కులు ఇచ్చే విధానాన్ని సీబీఎస్ఈ రద్దు చేసింది. అయితే ఈ గ్రేస్ మార్కుల రద్దును రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయాలని నిబంధన ఏమీ లేదని ఆయా రాష్ట్రాల బోర్డులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చన్నారు జవదేకర్. కరువు ప్రభావిత రాష్ట్రాల్లో ఆహార భద్రతపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణకు ఆయా రాష్ట్రాల సీఎస్లు హాజరు కావాలని గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫుడ్ కమిషన్ల ఏర్పాటుపై పురోగతి తెలిపేందుకు వారు హాజరు కావాలని సూచించడంతో ఏపీ, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన సీఎస్లు విచారణకు హాజరయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్ర సీఎస్ ఈ విచారణకు హాజరు కాలేదు. హాజరు కాని కర్ణాటక సీఎస్ను తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై ఈ రోజు కూడా వాదనలు కొనసాగనున్నాయి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో భారీ సొరంగం బయటపడింది. పశ్చిమ బెంగాల్ ఉత్తర దినాజ్పూర్లో జిల్లాలోని ఫతేపూర్ వద్ద బీఎస్ఎఫ్ సిబ్బంది దీన్ని గుర్తించారు. 100 మీటర్ల పొడవైన ఈ భారీ సొరంగం ద్వారా ఉగ్ర చొరబాట్లు, స్మగ్లింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. జాతీయ అర్హత పరీక్షపై ఎట్టకేలకు అనిశ్చితి తొలగింది. నెట్ను జులైలో సీబీఎస్ఈ నిర్వహిస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేయనుంది. నెట్ను ఏటా 2 సార్లు నిర్వహిస్తారు. సాధారణంగా డిసెంబర్, జులై నెలలో ఈ పరీక్ష జరుగుతుంది.
కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అసిస్టెంట్ ప్రొఫెషన్షిప్ సాధించేందుకు నెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి. భారత్లోకి చొరబడేందుకు 150 మంది పాక్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. సరిహద్దులోని పాక్ ఆక్రమిత కశ్మీర్లో వీరంతా వేచి ఉన్నట్లు నిఘా సమాచారం అందినట్లు వెల్లడించాయి. కశ్మీర్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న ఈ ఉగ్ర మూకలను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది కంటే ఈసారి చొరబాట్లు తగ్గాయని, విపరీతంగా కురిసిన మంచు కూడా ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తున్నట్లు శ్రీనగర్లోని 15 క్రాప్స్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సంధు తెలిపారు. రాష్ట్రంలో హింసకు కారణమవుతున్న తీవ్రవాదులు, అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా రాష్ట్రంలో గొడవలు సృష్టించిన వారిపై కొరడా జులిపించింది. నెలపాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేర్పాటువాదులకు ఆసరాగా నిలుస్తున్న 22 సోషల్ వెబ్సైట్లను నిలిపివేసింది. మళ్లీ ఉత్తర్వులు వెలువరించేదాకా ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్కే గోయల్ వెల్లడించారు. హుగ్లీ నదిలో జట్టి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. జట్టిలో లెక్కకు మించి ప్రయాణికులు ఎక్కారు. జట్టి పాతది కావడంతో నది మధ్యలోని వెళ్లిన తర్వాత మునిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే చాలా మంది నదిలో దూకేశారు. మరికొంతమంది ఈతరాని వాళ్లు నదిలోని మునిగిపోయి మృతి చెందారు. జెట్ ఎయిర్వేస్ పైలట్ బెర్నార్డ్ హోయిస్లిన్ ఓ మహిళతో పాటు దివ్యాంగుడైన వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తించాడని భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించిన నేపథ్యంలో సదరు పైలట్పై సంబంధిత విమానయాన సంస్థ చర్యలు తీసుకుంది. ఉద్యోగి నియమావళిని ఉల్లంఘించిన కారణంగా జెట్ ఎయిర్వేస్ సంస్థ బెర్నార్డ్ను నిధుల నుంచి తొలగించినట్టు వెల్లడించింది. జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో పాటు దాడికి దిగడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతకుముందు భజ్జీ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో వరుసగా 3 రోజులు బంగారం ధర తగ్గింది. ట్రేడింగ్ లో 250 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 29,350కి చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోలు లేకపోవడంతో ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా 0.2% తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇక వెండి కూడా బంగారం ధరలను పయనించింది. 600 తగ్గడంతో కేజీ వెండి ధర 41,000కు పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెప్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. 30,000 పాయింట్లు దాటింది. ఈ ఏడాది ఇంతవరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు కావడంతో ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో సంబరాలు మిన్నంటాయి. 30 కేజీల కేక్ ను కట్ చేసి సంబరాల్లో జరుపుకున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ 0.63% అంటే 190 పాయింట్లు పెరగడంతో 30,133 పాయింట్లతో ముగిసింది. మరోవైపు నిఫ్టీ 50 ఇండెక్స్ 0.5% పెరిగి 9,367 పాయింట్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తరుణంలోనే సెన్సెక్స్ కొత్త రికార్డులు బదులుకొట్టడం సంచలనమైంది. భారతదేశం శ్రీలంక ఆర్థిక సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే కీలక ద్వైపాక్షిక ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ కాక్లే ట్విట్టర్లో వెల్లడించారు. ఇండియా, శ్రీలంక తమ మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ ఎకనామిక్ ప్రాజెక్టులో సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు. ఐసీసీ సమావేశంలో బీసీసీఐకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పాత రెవెన్యూ పద్ధతిని పాటించేందుకు అన్ని బోర్డుల మద్దతును బీసీసీఐ కోరింది. కానీ దుబాయ్లో జరిగిన ఐసీసీ మీటింగ్లో 10 మంది మెంబర్ల ఓటింగ్లో 2-8 తేడాతో బీసీసీఐకి వ్యతిరేకంగా నిర్ణయం తీర్చింది. దీని ఫలితంగా బీసీసీఐ పరిపాలక ఓటు హక్కును కూడా కోల్పోయింది. బీసీసీఐకు అనుకూలంగా ఒక్క శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రమే ఓటు వేసింది. మరోపక్క ఐసీసీ తీరుకు నిరసనగా ఛాంపియన్స్ ట్రోఫీకు డెడ్ లైన్ దాటినా సరే బీసీసీఐ జట్టును ప్రకటించలేదు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.